పొదలకూరు ప్రాంతంలో రైతుల త్రాగు సాగు అవసరాల కోసం కండలేరు ఎడమ కాలువ నుండి 260 క్యూసెక్ల నీటిని సోమిరెడ్డి మోటార్ల ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతుల కోసం నిరంతరం కృషి చేస్తుందని, ఎడమ కాలువ ద్వారా 6 మండలాల రైతులకు ఉపయోగపడే సాగునీటి, తాగునీటి అవసరాలను విడుదల చేశామని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్యాములన్నీ పుష్కలంగా ఉన్నాయని, రైతులు సంతోషంగా ఉన్నారని, గత 5 సంవత్సరాల్లో వ్యవసాయ రంగం, ఇరిగేషన్ శాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని తెలిపారు. నేను జనం కోసం బ్రతికానని, కాకాని ధనం కోసం మాత్రమే బ్రతుకుతున్నారని, ఆయన చేసిన పని ఒక్కటైనా చెప్పగలరా అని ప్రశ్నించారు. గతంలో మా ప్రభుత్వ హయాంలో 61 కోట్ల నిధులు ఇచ్చి ఎడమ కాలువను పూర్తి చేశామన్నారు. గత 5 సంవత్సరాల్లో కాలువను సర్వనాశనం చేశారని, కండలేరు ఎడమ కాలువల ద్వారా సుమారు 20,000 ఎకరాలకు పైగా నీటిని రైతులు ఉపయోగించుకోవాలని, గతంలో నేను ఎమ్మెల్యే కాకపోయినా కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రైతుల కోసం నీటి ప్రాజెక్టులు చేపట్టినట్లు గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తామని సోమిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పని మొదలు పెట్టాం. 17 నవంబర్కి పని పూర్తి చేశాం. దీనివల్ల ఏంటంటే 2017లో 0.62 టీఎంసీ 0.62 టీఎంసీలు వదిలిపెట్టాం. 2018లో 1.154 టీఎంసీలు వదిలిపెట్టాం. 2019లో 0.5 టీఎంసీ వదిలిపెట్టాం. కానీ ఆ తర్వాత దీన్ని వాళ్ళ అవసరమైనా కూడా కరెంటు బిల్లు కట్టలేదని మోటార్లు తుప్పుపట్టిన మోటార్లు అని చెప్పి ఆనాటి మంత్రి నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఆఖరాన 2024లో ఎలక్షన్కు ముందు ఓట్లు పోతాయని చెప్పి 0.4 టీఎంసీ వదిలిపెట్టారు. ఏదేమైనా 3.2 టీఎంసీ నీళ్లు మనం దీని గుండా రిలీజ్ చేశాం. ఏంటంటే 104 ఎకరాలు ఆయకట్టుకి ఈ లిఫ్ట్ ఉపయోగపడింది. 20,704 ఎకరాలు. ఒక్కొక్క మోటార్ 2,050 హార్స్ పవర్. 2,050 హార్స్ పవర్. 2 మోటార్లు కలిసి 4,100 హెచ్పి. 4,100 హెచ్పి. ఒక్కొక్క మోటార్ డిశ్చార్జ్ 130 క్యూసెక్స్. ఒక్కొక్క మోటార్ 130 క్యూసెక్స్. 2 మోటార్లు కలిసి 260 క్యూసెక్స్ నీళ్లు పంప్ చేస్తాయి. 260 క్యూసెక్స్. దీంట్లో పొదలకూరు మండలంలో 16,824 ఎకరాలు, చేజర్ల మండలం 1,426 ఎకరాలు, 1,426 ఎకరాలు, సైదాపురం 1,063 ఎకరాలు, మనుగోలు 249 ఎకరాలు, వెంకటాచలం 536 ఎకరాలు, నెల్లూరు రూరల్ 606 ఎకరాలు. మొత్తం 6 మండలాలు 20,704 క్యూసెక్స్కి 20,704 ఎకరాలకి ఒక్కసారి 2 పంపులు ఆన్ చేస్తే 260 క్యూసెక్స్ నీళ్లు వదిలిపెట్టేటట్టు 4,100 హార్స్ పవర్ కెపాసిటీ ఉండే మోటార్స్ ఇక్కడ బిగించాం. అయిపోయింది. 2000 దాదాపు స్టార్ట్ అయింది 17 నుంచి ఇప్పటికీ 7-8 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు వచ్చాట మొన్న నేను పోతా ఉంటే బస్ స్టాండ్ దగ్గర మన వాళ్ళు ఆపారు పొదలకూరులో. సిస్టమ్ కుప్పకూలిపోయింది. వ్యవసాయ శాఖ మూతేసేసావు. ఒక మైక్రో ఇరిగేషన్ లేదు, ఒక మెకనైజేషన్ లేదు, ఒక మైక్రో న్యూట్రియన్స్ లేదు. ఏముండే? ఏమి లేవు. నేను బటన్ నొక్కుతుండా. ఏదేమైనా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇది